ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పాండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే శ్రావణ మాసం వచ్చేసింది కదా. సో ఇంకా మనం అందరం అయితే చీరలు అని చెప్పి వ్రతాలు, పూజలు అన్నీ ఉంటాయి కాబట్టి వాటికి చాలా షాపింగ్ చేస్తూ ఉంటాం. సో నేను కూడా చాలా షాపింగ్ చేశాను అనమాట. సో అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ చీరలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా ఇష్టము. నా కబోర్డ్‌లో అయితే ఎప్పుడు స్టాక్ ఉంటది. ఇవన్నీ స్టాక్ అనమాట. సో రీసెంట్ టైమ్స్‌లో నేను తీసుకున్నది. అండ్ ఆషాఢం సేల్ అని, శ్రావణం సేల్ అని చాలా జరుగుతూ ఉంటాయి కదా. సో నా ఆల్ టైమ్ ఫేవరెట్ లక్ష్మీ బొటిక్‌లో కూడా అలా శ్రావణం సేల్, ఆడి సేల్ జరుగుతూనే ఉంటుంది. అండ్ వాళ్ళు క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి, లేకపోతే ఆడి సేల్ అని ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. అండ్ కొన్నిటి మీద అయితే ఆల్మోస్ట్ 25-30% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఒకసారి www.lakshmiboutique2021.com అనే వెబ్‌సైట్‌కి వెళ్ళి చూడండి. అండ్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కూడా చెక్ చేయండి. వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. సో మీకు నచ్చుతుంది. ఓకేనా? సో మనమైతే ఇప్పుడు వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చే చీరల గురించి చెప్పాను కదా. సో నేను ఇన్ని చీరలు తీసుకున్నాను అనమాట. సో వీటిలో క్యాజువల్‌గా తీసుకున్నవి, అంటే మంచి డిస్కౌంట్‌కి వస్తుంది అని చెప్పి తీసుకున్నవి, అండ్ సో ఇందులో నేను క్యాజువల్‌గా తీసుకున్న చీరలు అంటే మంచి ఆఫర్ మీద, లైక్ 800 ఉన్నది మనకు 400, 500కి వస్తుంటే మంచి ఆఫరే కదా, అలా తీసుకున్నవి. ఇంకా అమ్మవారికి పెట్టడానికి అని చెప్పి తీసుకున్న కొన్ని, అండ్ అమ్మవారికి పెట్టడానికని తీసుకున్న. ఇయర్ నేను వరలక్ష్మి చేసుకుంటున్నాను. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం చేస్తున్నాను. సో అమ్మవారికి మంచిగా శారీ అంతా డ్రేప్ చేసి చేసుకుందాం పూజ అని అనుకున్నాననమాట. ఇంకా అందుకే ఆర్డర్ చేశాను. అదైతే పెద్ద బిస్కెట్ అయింది. ఫస్ట్ అయితే నేను యెల్లో కలర్ శారీ ఆర్డర్ చేశాను. సో ఇది ఆ శారీ. కాకపోతే ఇందులో పళ్ళు పాటు మొత్తం ఐ షో ఓకే. ఇందులో పళ్ళు పాటు మొత్తం బ్లాక్ ఉంది. అస్సలు నేను చూసుకోలేదు ఇది. ఇదైతే పెద్ద బిస్కెట్ అయిందనమాట. శారీ వచ్చిన 4-5 డేస్కి ఎందుకో బ్లాక్ కట్టచ్చా అన్న థాట్ వచ్చింది నాకు సడన్గా. ఓపెన్ చేసి చూస్తే దీంట్లో బ్లాక్ ఉంది. బ్లాక్ కలర్ శారీ అమ్మవారికి కట్టొద్దు కదా. మళ్ళీ మా ఫ్రెండ్ అడిగితే కట్టొద్దు, రెడ్ కానీ యెల్లో కానీ అంటే లైక్ కంప్లీట్గా నీకు ఏ కలర్స్ ఉన్నా పర్లేదు కానీ బ్లాక్ అయితే ఉండొద్దు అని మా ఫ్రెండ్ చెప్పింది. ఇంకా అందుకే మళ్ళీ ఆర్డర్ పెట్టాను. అలా ఇదైతే బిస్కెట్ అయింది. బట్ ఇట్స్ ఓకే, మనం మళ్ళీ కట్టుకుంటూ ఉంటాం కదా. చీరలు అన్నాక కట్టుకుంటూనే ఉంటాం కదా. దీన్ని రిటర్న్ కూడా చేయలేను నేను. సో దట్స్ వై ఇంకా తీసేసుకున్నా. ఫస్ట్ అయితే ఈ శారీతో స్టార్ట్ చేద్దాము. సో యాజ్ ఐ సైడ్ మనమైతే ఈ చీరతో ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను యెల్లో కలర్ శారీ కడదామని చెప్పి అమ్మవారికి ఈ శారీ తీసుకున్నాను. దీనికి మంచిగా ఇలా నాట్స్ వచ్చేసాయి. అండ్ చీర కూడా మంచి యెల్లో కలర్, అసలు యెల్లో కలర్కి పింక్ కలర్ అంటే ఇంకా అసలు వేరే లెవెల్ ఉంది కాంబినేషన్. బట్ స్టిల్ ఇందులో కొంగులో బ్లాక్ ఇచ్చారు. అసలు అలా ఎందుకు చేశారా నేను ఇప్పటికీ తిట్టుకుంటున్నా వీళ్ళని. బట్ ఇట్స్ ఓకే, అది వాళ్ళకు యాజ్ పర్ ద డిజైన్ వాళ్ళు అలా ఇచ్చారు. మనకు పళ్ళు పాటు మొత్తం ఇలా వస్తుందన్నమాట. ఇలా ఉంటుంది పళ్ళు పాటు. అండ్ శారీ వచ్చేసి ఇలా యెల్లో కలర్, ఇలా ఫ్లోరల్ వచ్చేసి. అండ్ దీనికి ఐ థింక్ ఇది కడ్డీ బార్డర్ అనుకుంటా. దీనికి ఇలా బార్డర్ ఇచ్చేసారు మంచిగా, పింక్ కలర్ బార్డర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేసారు. అయితే చాలా బాగుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఎలాగ వచ్చిందో చూపిస్తాను నేను. ఓకే, సో బ్లౌజ్ వచ్చేసి ఐ థింక్ పింక్ కలర్ ఇచ్చారు అనుకుంటా. బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం, బ్లౌజ్ కూడా మళ్ళీ ప్లెయిన్గా ఉంటుంది. మనం మగ్గం వర్క్ కావాలన్నా వేయించుకోవచ్చు, బాగుంటుంది. ప్లెయిన్గా కూడా కుట్టించుకోవచ్చు. ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. సో ఈ శారీ వచ్చేసి నేను లక్ష్మీ బొటిక్లో తీసుకున్నాను. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసి ఫ్యాబ్రిక్ అనమాట. చీర అంతా మనకు ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది దీని స్టోరీ. సో ఎవ్రీ శారీ హ్యాజ్ ఎ స్టోరీ కదా, అట్లా ఈ శారీకి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు శారీ కలర్ అసలు గోల్డ్ కలర్, దానికి పింక్ కలర్ చిన్న బార్డర్ వచ్చేసి ఇలా శారీ అంతా మనకు లైట్ గ్రీన్ ఆరెంజ్తో డిజైన్ వచ్చేస్తుంది అనమాట. ఇది శారీ నెంబర్ 1. మీకు ఏ శారీ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే శారీ నెంబర్ 1 అని అనుకుందాం. ఓకే, సో ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఇది శారీ నెంబర్ 1. ఓకే, వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ మంచి పింక్ కలర్ శారీ అనమాట. ఇది రాణి పింక్ అనుకుంటాను. ఇది శారీ. ఇది నాకు అరౌండ్ 1400 పడింది. ఇది ఎందుకు కాస్ట్ ఎక్కువ అంటే ఇది జార్జెట్ అనమాట. జార్జెట్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. బట్ ఇదైతే
సాఫ్ట్గా ఉంది. యాజ్ ఐ సెడ్ వీళ్ళ దగ్గర చీరలు అన్నీ చాలా బాగుంటాయి క్వాలిటీ. సో క్వాలిటీ మ్యాటర్స్ కదా. ఇది మనకు పళ్ళు పార్ట్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చేసింది అనమాట. బ్లౌజ్ చాలా ప్లెయిన్గా వచ్చింది. సో ఇలా యూ కెన్ సీ ఇలా మంచిగా బార్డర్ వచ్చేసింది. మంచిగా రాణి పింక్. ఇది శారీ. ఓకే. అండ్ దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందనమాట. శారీలో ఉన్న పీస్ తీసుకొని వాళ్ళు ప్లెయిన్ ఇచ్చేస్తారు. సో దీన్ని మనం ఆపోజిట్ కూడా వేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఇది అంతా బాగుంది. సో ఇది చీర అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్. ఈ ప్లెయిన్ వచ్చేసింది కదా, ఇది బ్లౌజ్ పీస్ అనమాట. సో శారీ వచ్చేసి మనకు పింక్ కలర్, పింక్ అండ్ గోల్డ్ కలర్. ఇంకా చీర అంతా కూడా ఇలాగా ప్లెయిన్ చెక్స్ వచ్చేసాయి అనమాట. సో చీర అంతా ఇది శారీ నెంబర్ 2 అనుకుందాం. ఇది నేను అమ్మవారికి పెట్టడానికి, అమ్మవారికి చీరన్నా పెట్టచ్చు, జాకెట్ పీస్ అన్నా పెట్టచ్చు. నేను శారీ తీసేసుకుందాం, మళ్ళీ ఆ జాకెట్ బిట్స్ కుట్టుకోము పెట్టడం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి చీర తీసేసుకున్నాను. సో ఇదైతే మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కదా. సో అమ్మవారికి పెట్టడానికి ఈ చీర తీసుకున్నాను. సో ఆ రెండు అలా తీసుకున్న శారీస్. ఇది శారీ నెంబర్ 2. సో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే. అండ్ థర్డ్ శారీ ఇదన్నమాట. సో ఇది నార్మల్ డోలా సిల్క్ అనమాట. డోలా సిల్క్ అని అంటారు అనుకుంటా దీన్ని. ఇది డోలా సిల్క్. లైక్ నా దగ్గర పట్టు చీరలు ఎక్కువ ఉన్నాయి, క్యాజువల్ శారీస్ లేవు పెద్దగా. నార్మల్గా ఎప్పుడైనా కట్టుకోవడానికి లేదా ఆఫీస్కి చిన్న ఫంక్షన్కో పూజగా కట్టుకోవడానికి నా దగ్గర నార్మల్ చీరలు లేవు. అందుకోసమని ఈ చీర నాకు ఇది 800 రూపీస్. కాకపోతే నాకు ఆఫర్లో 500కి వచ్చింది. దీనికి ఇలా డబల్ బార్డర్ వచ్చేస్తుంది. అండ్ డబల్ బార్డర్లో ఒకటి మనకు ఇలా డిజైన్ ఇచ్చేసారు. అండ్ ఈ చీర ఐ థింక్ సెమీ డోలా సిల్క్ ఆర్ డోలా సిల్క్, ఐడియా లేదండి. బట్ చీర అయితే ఇలా ఉంటుంది మనకు. సో చీర అయితే ఇలా వచ్చేసింది. సో అది బ్లౌజ్ పార్ట్. ఇదంతా కూడా మనకు బ్లౌజ్ పార్ట్ అనమాట. యూ కెన్ సీ హియర్. ఇదంతా బ్లౌజ్ పార్ట్. ఇది బ్లౌజ్ పార్ట్, ఇదేమో కొంగు అనమాట. లైక్ మనకు పళ్ళు పార్ట్. ఇది చీర చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ నాకైతే వీళ్ళ దగ్గర చాలా నచ్చుతాయి చీరలు. ఎందుకంటే అంటే ఈజీ క్యారీ చేయొచ్చు, మరి కష్టపడాల్సిన అవసరం లేదు చీరలు కట్టుకొని. చీరలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైతే ఇవి నచ్చుతాయి, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ కదా. సో నచ్చుతుంది. ఇదనమాట ఈ చీర. ఇది నాకు అరౌండ్ 450కి వచ్చేసింది అనమాట. చెప్పాను కదా వాళ్ళ దగ్గర చాలా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయని. అలా ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి నాకు ఇది అరౌండ్ 400 450 పడింది. బికాస్ నేను బల్క్గా తీసుకుంటాను. లైక్ 1 2 తీసుకోను, తీసుకుంటే 3 or 4 అలా తీసుకుంటా. ఒకటి తీసుకుంటే అంతే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. మళ్ళీ మనకు ఆఫర్ వచ్చి పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో నేనేం చేస్తానంటే ఒక 3 4 శారీస్ తీసేసుకుంటాను ఒకసారిగా. సో మనం వాటిని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. సో అలా ఇది శారీ నెంబర్ 3 అనమాట. సో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే. అండ్ ఇది శారీ నెంబర్ 4. ఇది వచ్చేసి 1000 బుట్ట అంటారు కదా, 1000 బుట్ట శారీ. ఇది 1000 బూటాస్ ఉంటాయన్నమాట దీంట్లో. ఇదైతే ఇది ఎప్పుడు కట్టుకుంటానో తెలియదు కానీ జాగ్రత్తగా అలానే పెట్టేశాను. ఇది కూడా వాళ్ళ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద కలెక్షన్. 1000 బుట్టాస్లో వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది. కానీ బ్లాక్ మీద పింక్ అనేది ఎవర్ గ్రీన్ కదా. ఇది పళ్ళు పార్ట్. అండ్ దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా ఇచ్చేసారు. దీనికి బ్లౌజ్ మనం మగ్గం వర్క్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. దీనికి కానీ మనం మగ్గం వర్క్ చేయించుకుంటే. ఇదేమో పళ్ళు పార్ట్. అండ్ ఇదేమో నార్మల్ శారీ మొత్తం మనకు ఇలా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. సో బ్లాక్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు కదా. ఇది శారీ నెంబర్ 4.
ఇది శారీ నెంబర్ 4 అనమాట. ఇది కూడా నాకు ఇది యూజువల్ ప్రైస్ వచ్చేసి 2000. నాకు ఆఫర్లో ఇది 1400కి వచ్చింది. ఇది కూడా 1400 అనమాట. ఇది శారీ నంబర్ 4 ఇద్దాం. ఓకే, సో ఇది శారీ నెంబర్ 4. యాక్చువల్గా ఇది కూడా కట్టకూడదు, దేవుడికి పెట్టకూడదు. సో అమ్మవారికి పెట్టకూడదు కాబట్టి దీన్ని కూడా నేను ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఒకేషన్ అప్పుడు వాడేసేయాలి. అండ్ హియర్ కమ్స్ ది లాస్ట్ వన్. సో ఇది నేను ప్రత్యేకంగా అమ్మవారి కోసమే తీసుకున్నాను. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఏదైనా మంచి కలర్స్ లైక్ గ్రీన్, ఎల్లో, రెడ్ ఇలాంటి కలర్స్ కడితే మంచిదని చెప్పారు. సో ఐ థాట్ ఆఫ్, అందుకే ఫస్ట్ ఎల్లో తీసుకున్నా. ఎల్లో ఏమో బిస్కెట్ అయింది, ఇంకా పింక్ ఏమో సరిగ్గా కట్టడానికి రాదు కూడా. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ రెడ్ ఆర్డర్ చేశాను. ఇది ఐ థింక్ ఇది పైతాని, సెమీ పైతాని అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ, ఇది సెమీ పైతాని శారీ. ఇది వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి 1700, నాకు 1400కి వచ్చింది. ఆఫర్ ఉన్నప్పుడైతే ఇంకా తక్కువకి వచ్చేది, బట్ ఐ మిస్ ద ఆఫర్ అంతా అయిపోయాక ఆర్డర్ చేశాను, అంటే దీని మీద ఆఫర్ లేదు. సో ఇదైతే మంచి రెడ్ కలర్, యూ కెన్ సీ హియర్, ఇది మంచి రెడ్ కలర్. ఓకే, అండ్ దీనికి పళ్ళు, సో ఇలా పళ్ళు పార్ట్ ఇచ్చేసి నాకు పళ్ళు మొత్తం ఇలా 2 పికాక్స్ వచ్చి ఉంటాయి. సో ఇది పళ్ళు పార్ట్ అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇచ్చేసారు, ఇలా సింపుల్ బ్లౌజ్ ఇచ్చేసారు అనమాట. దీనికి జస్ట్ కింద ఇక్కడ బార్డర్స్ ఇచ్చారు. ఇలా ప్లెయిన్ బార్డర్స్ ఇచ్చేసారు. సో మనం బ్లౌజ్కి దాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది శారీ నెంబర్ 5. సో మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. అండ్ లక్ష్మీ బొటిక్ పేజ్లో లక్ష్మీ బొటిక్ 2021 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ వాళ్ళకు వెబ్సైట్ కూడా ఉంది, అందులో కానీ మీరు ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు క్లియరెన్స్ సేల్లోనో ఏదో ఒక సేల్ నడుస్తూనే ఉంటుంది. సో విల్ బి బెనిఫిటెడ్ విత్ ద సేల్ ప్రైస్. నేనైతే సేల్ ఉన్నప్పుడే ఒక 2 చీరలు ఎక్స్ట్రా కొనుక్కుంటా, బికాస్ డిస్కౌంట్ వస్తుంది మంచిగా. అన్నీ పక్కకు పెడితే తక్కువ రేటుకు ఎక్కువ చీరలు కొనుక్కోవచ్చు అనమాట. సో అది ఈ శారీ. సో ఇది అమ్మవారికి కట్టడానికని తీసుకున్న రెడ్ శారీ. సో ఇది శారీ నెంబర్ 5. మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లక్ష్మీ బొటిక్ పేజ్ని ఒకసారి విజిట్ చేయండి, వాళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ ఉంటుంది, మీకు నచ్చుతుంది కూడా. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం నేను అష్యూరెన్స్ ఇస్తాను, అంత మంచిగా ఉంది. నేను ఒక 2 ఇయర్స్గా కొంటున్నాను, నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అంత కలెక్షన్ లక్ష్మీ బొటిక్దే అనమాట. సో ఒకసారి చెక్అవుట్ చేయండి వాళ్ళ పేజ్ని. వాళ్ళ పేజ్లో చాలా కలెక్షన్ ఉంటుంది, లైక్ 300 రూపీస్ నుంచి లైక్ 30,000 వరకు కూడా వాళ్ళ దగ్గర కలెక్షన్, కుర్తీస్, జ్యువెలరీ ఇలా చాలా ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ మీకు కూడా నచ్చుతుంది. సారీ. అండ్ దిస్ ఫర్ ద బ్లాగ్. అండ్ చెప్పాను కదా, ఇది శారీ నెంబర్ 5, ఇది శారీ నెంబర్ 4, ఇది శారీ నెంబర్ 3, ఇది శారీ నెంబర్ 2, ఇదేమో శారీ నెంబర్ 1. సో మీకు ఈ 5 శారీస్లో ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈ వీడియో అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో మా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తుంది. సో మనం ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చుతుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే ఐ విల్ ట్రై టు డూ అదనమాట. అండ్ జిఆర్టీ గురించి ఒక వ్లాగ్ చేస్తా, నాట్ నౌ, కొంచెం టైం తీసుకొని అది కూడా చెప్తాను. అక్కడికి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.